ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన ఒక చెట్టు ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఆ చెట్టు చాలా డేంజర్, వెంటనే తొలగించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో అందరూ ఆ చెట్టు గురించి చర్చించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా స్థానికులు కోనోకార్పస్ చెట్ల గురించి పవన్ దగ్గర ప్రస్తావించారు. అటవీశాఖ సమీక్షంలోని ఆ అంశంపై వివరించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని వెంటనే తొలగించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ కోనోకార్పస్ చెట్లను గతంలో తన ఫామ్ హౌస్లో పెంచానని, అయితే వాటితో ప్రమాదం అని తెలిసి తొలగించానన్నారు పవన్ కళ్యాణ్. కాకినాడలో మొత్తం 4602 కోనోకార్పస్ చెట్లు ఉన్నట్లు గుర్తించారు. అధికారులు ఈ చెట్లను దశల వారీగా తొలగించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ఈ చెట్లను తొలగించి ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు చెట్లను తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఈ కోనోకార్పస్ చెట్లు సాధారణంగా పచ్చగా, ఏపుగా పెరుగుతాయి. వీటిని చాలామంది ఇళ్లలో పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. అలాగే నర్సరీల్లో, రోడ్ల డివైడర్ల మధ్యలో కూడా పెంచుతుంటారు. ఈ చెట్లు చూడడానికి అందంగా కనిపిస్తున్నా అవి చాలా డేంజర్ అని చెబుతున్నారు. ఈ కోనోకార్పస్ మొక్కలను నాటిన కొన్ని వారాల్లోనే ఏపుగా పెరుగుతుంది అంటున్నారు. అందుకే ఈ మొక్కల్ని నాటొద్దని అధికారులు కూడా సూచిస్తున్నారు. ఈ మొక్కలకు కారణంగా ప్రజలు శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా వంటి సమస్యలు ఎదురవుతున్నాయంటున్నారు. అంతేకాదు ఈ చెట్లు భూగర్భంలోని జలాన్ని కూడా తోడేస్తుందని, ఈ చెట్లు ఏపుగా పెరిగిన తర్వాత వేరు ఏకంగా 80 మీటర్ల వరకు భూమిలోకి వెళ్లి నీళ్లను తాగేస్తుందంటున్నారు. ఈ కోనోకార్పస్ చెట్ను తెలుగులో ఏడాకుల చెట్లు అని కూడా అంటారు. అలాగే డెవిల్ ట్రీ అని కూడా పిలుస్తారు. అంతేకాదు ఈ చెట్లకు అక్టోబర్ నుంచి జనవరి వరకు పువ్వులు కూడా పూస్తాయి. ఈ చెట్ల పువ్వుల పుప్పొడి కారణంగా ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి. గతంలోనే విశాఖపట్నంలో ఈ చెట్ల గురించి చర్చ జరిగింది. వీటితో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ చెట్లతో పర్యావరణ వ్యవస్థలో ఎలాంటి ఉపయోగం ఉండదని, అనేక దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు. అందుకే స్పందించిన కోనోకార్పస్ మొక్కలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే కాకినాడలో కూడా ఈ చెట్లను తొలగించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.